అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం 4000 వాచ్ అవర్స్ ఎట్లా తీసుకురావాలి అంటే తొందరగా ఎట్లా రావాలి. మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ అయితే ఎక్కువ పెరగదు గైస్. బట్ ఎలా మనం కంటిన్యూగా గ్రో చేయాలి, మన 4000 వాచ్ అవర్స్ డబ్బున రావాలంటే ఏం చేయాలనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో గైస్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ గో టు మెయిన్ టాపిక్. బిఫోర్ దట్ గైస్, అందరి నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో మీకు ఇంకా నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉంటుంది. మెయిన్ అంటే ఏమైనా వీడియో చేస్తే మీకే తొందరగా వచ్చేటట్టు ఉంటుంది. సో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఓకే, అంతే గైస్. లెట్స్ గో టు మెయిన్ టాపిక్. గైస్ ఇక్కడ మీరు చూడవచ్చు, 4000 వాచ్ అవర్స్ రావాలంటే ఇక్కడ మీరు కేవలం 299 అంటే 300 కడితేనే 4 వాచ్ అవర్స్ మానిటైజేషన్ రియల్. అంటే మనీతో కాకుండా మన ఓన్ ట్రిక్తో చేసి 4000 వాచ్ అవర్స్ ఎట్లా సంపాదించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఓకే, సో ఎలా అంటే గైస్ ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక బేసిక్ స్టెప్ చెప్తాను గైస్. ఇప్పుడు మినిమం మీ ఫ్యామిలీలో ఎంత ఫోన్ ఉంటుంది, మ్యాక్సిమం అయితే ఒక 3-4 మెంబర్కి అయితే ఉంటారు కదా. అంటే మీ డాడీకి, మమ్మీకి, అక్కకి, సిస్టర్కి, మీకు అట్లా ఒక 5-4 ఈ 5-4 మొబైల్స్ నుంచి ఇప్పుడు ఈ ఫోన్స్ నుంచి మనం ఈజీగా 4000 వాచ్ అవర్స్ సంపాదించుకోవచ్చు గైస్. ఓన్లీ ఈ ఫోన్ నుంచి కాదు, మీ ఫ్రెండ్స్ ఫోన్ నుంచి కూడా, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి కూడా 4000 డబ్బును తీసుకురావచ్చు. ఎట్లా అంటే గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు సపోజ్ మీరు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసుకుంటూ వదిలేస్తారు, కానీ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయరు గైస్. ప్లేలిస్ట్తో ఏం యూజ్ ఉంటుంది అనేసి కొందరికి తెలియదు. అది యూజ్ ఏంటో అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, దాని యూజ్ ఏంటంటే గైస్, అంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే దానికి యూజ్ ఏముంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మన ఛానల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు గైస్, నేను ప్లేలిస్ట్ నా అన్ని వీడియోస్ అంటే ఇప్పుడు వరకు నేను ఎంత ఇప్పుడు 49 వీడియోస్ చేసినా కదా, ఎక్సెప్ట్ షార్ట్ వీడియో తీసేస్తే లాంగ్ వీడియోస్ 44 ఉన్నాయి గైస్. ఇక్కడ చూడొచ్చు, నేను పెన్సిల్ ఐకల్తో ఒక మార్క్ చేస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 44 వీడియోస్ ఉన్నాయి. నా టోటల్ ఎంత ఉన్నాయి, 49 వీడియోస్. ఈ 49 నుంచి 44 5 వీడియోస్ షార్ట్ వీడియోస్, అంటే మిగతా అన్ని లాంగ్ వీడియోస్ గైస్. ఈ లాంగ్ వీడియోస్ కూడా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. అది ఎందుకు చేసిన అనేసి కొందరికి డౌట్ వచ్చు. అంటే తెలుసు, కానీ ఎందుకు చేసినామంటే గైస్, ఇప్పుడు సపోజ్ నేను ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే గైస్ ఇవన్నీ నేను ప్లే ఆల్ ఉంది కదా, ఈ ప్లే ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ప్లే ఆల్ ప్లేలిస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరికీ సెండ్ చేసి ఈ ప్లే ఆల్ మీద క్లిక్ చేస్తే గైస్ మన స్టెప్ బై స్టెప్ అంటే 1 by 1 మన వీడియోస్ ప్లే అవుతూ ఉంటుంది గైస్. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక వీడియోస్కి ప్లే అయింది అనుకో, నెక్స్ట్ వీడియో ఇంకో ప్లే అవుతుంది, ఎట్లా కంటిన్యూగా ప్లే అవుతూ అవుతుంది గైస్. అంటే లాస్ట్ వరకు ప్లే అవుతూ అవుతుంది. అంటే ఎవరి వీడియోస్ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూసుకుంటూ అవుతాం గైస్. ఇప్పుడు సపోజ్ ఒక వీడియో నుంచి మ్యాక్సిమం అయితే ఒక లాస్ట్ వరకు చూసిండు అనుకోండి, ఒక వీడియోస్ నుంచి 1 అవర్ అయితే 1 అవర్ కాదు ఎక్కువ వస్తుంది గైస్. ఓకే, అట్లా ఒక మొబైల్ నుంచి ఎక్కువ వస్తే అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ నుంచి కూడా మీరు ఈ ప్లేలిస్ట్ సెండ్ చేసి ఏం చేయకండి, జస్ట్ ప్లే ఆల్ మీద క్లిక్ చేసి సైడ్లో పడేయండి మీ ఫోన్ని. అంటే సైడ్లో పెట్టుకోండి, పడేయండి కాదు, పెట్టుకుంటే అది ఏంది 1 by 1 ప్లే అవుతూ ఉంటుంది గైస్. ఎండింగ్ వరకు లాస్ట్ వరకు ప్లే అవుతూ ఉంటుంది. మనకు కూడా ఏంది వాచ్ అవర్స్ వస్తారు, వ్యూస్ కూడా వస్తుంది కదా. ఈ వ్యూస్తో యూట్యూబ్ ఏం చేస్తుందంటే గైస్, ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే, ఏంటో ఈ వీడియోలో ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ వాచ్ అవర్స్ వస్తున్నాయి, మేబీ మనం ఏంది వైరల్ చేస్తే మేబీ వేరే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుందేమో అనేసి ఈ మన వీడియోకి కూడా ఎక్కువ గ్రో అయ్యేటట్టు చూస్తుంది గైస్. అంటే ఎక్కువ సజెషన్ ఇస్తుంది వేరే వాళ్ళకి అట్లా. సో అప్పుడు కూడా వేరే వాళ్ళ మన ఫ్యామిలీ నుంచి కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు వ్యూస్ వస్తాయి గైస్ అట్లా. అవునా, ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు సపోజ్ నాది 44 వీడియోస్కి ఒకటి స్టెప్ బై స్టెప్ అంటే 1 by 1 వీడియోస్ అందరు చూసిండ్రు అనుకో, మ్యాక్సిమం ఇక్కడ చూడొచ్చు 4 మినిట్ కన్నా ఎక్కువనే ఉన్నాయి గైస్. అన్ని 4 minutes, 6 minutes, 19 minutes, 4 minutes, 4 minutes, 7, 14 ఇట్లా మోర్ దాన్ 4 minutes కన్నా ఎక్కువ ఉన్నాయి గైస్. అవునా, 3 minutes, 2.5 minutes అయితే అది షార్ట్లో కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, మోర్ దాన్ 4 minutes కన్నా ఎక్కువ ఉంటే మీ వ్యూస్ ఎంత వస్తాయో మీరు తెలుసుకోండి గైస్. ఇట్లా వ్యూస్ కాదు, వాచ్ అవర్స్ కూడా చాలా తొందరగా వస్తుంది గైస్. మన ఫోన్ నుంచి కాదు, మన ఫ్యామిలీ ఫోన్ నుంచి, అందరి ఫోన్ నుంచి కూడా ఒకేసారి కాకుండా, ఒకవేళ మీ ఫోన్ నుంచి ఇప్పుడు సపోజ్ మీ సిస్టర్ ఫోన్ నుంచి అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ ఏంది చూసిండ్రు అనుకోండి, నెక్స్ట్ మీ డాడీ ఫోన్ తీసుకోండి. ఒకేసారి అన్ని ఫోన్ కాకుండా తర్వాత ఇవన్నీ ప్లేలిస్ట్ అన్ని వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత మీ డాడీ ఫోన్తో వేరే ఫోన్ తీసుకొని
మళ్ళీ కంటిన్యూ చేయండి ఫస్ట్ నుంచి. ప్లే ఆల్ మీద క్లిక్ చేసి. ఇది అయిన తర్వాత మళ్ళీ మీ మదర్ నుంచి లేకపోతే మీ బ్రదర్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళది ఫోన్ తీసుకొని అట్లా కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ పోండి గైస్. అట్లా మీకు తొందరగా వస్తది గైస్. వాచ్ అవర్స్ తొందరగా అంటే తొందరగా వస్తది. ఇది మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు డౌట్ రావచ్చు గైస్. మన వీడియోస్‌కి మనమే చూస్తున్నాం కదా! మరి యూట్యూబ్ ఎలా సజెస్ట్ చేస్తదనేసి. ఎట్లా అంటే గైస్ యూట్యూబ్ ఏం చేస్తదంటే వైరల్ అనేది ఆల్గోరిథం ఏం చేస్తది? ఏ ఏ టాప్ 5 వైరల్ అయితుంది అంటే దబ్బున వైరల్ అయితుంది, వాచ్ అవర్స్ అయితుందో వాళ్ళని దబ్బున ఏంది ట్రెండింగ్ చేస్తది గైస్. ఎందుకంటే వేరే వాళ్ళకి యూజ్ ఉంటది కదా! అట్లా అనేసి. అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతది. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటది గైస్ యూట్యూబ్. అందరికి ఒక్కొక్క టైం ఇస్తది. ఒక్కసారి మనకు గ్రో అయిందనుకో ఆటోమేటిక్‌గా వేరే వీడియోస్ కూడా గ్రో అయితా పోతది అట్లా. అవునా గైస్? ఇట్లా గైస్ మీ వాచ్ అవర్స్ తొందరగా క్రాక్ చేసుకోవచ్చు. అంటే 4000 వాచ్ అవర్స్ దబ్బున తీసుకోవచ్చు ఇట్లా. సో, అంతే గైస్ టుడే టాపిక్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. జై హింద్.